ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథములో నుంచి మరొక ప్రాముఖ్యమైనటువంటి అంశమును లేఖనాలని ఆధారం చేసుకొని తెలుసుకొని ఆత్మీయంగా బలపడదాం. మనము తెలుసుకునేటువంటి అంశము సంఘములో స్త్రీలకు తలలపై ముసుకులు ఎందుకు? ఇది అవసరమా? అవసరము లేదా? ఇందును గూర్చి పరమ తండ్రి ఏం చెప్పాడు అనేటువంటి అంశాన్ని మనము తెలుసుకుందాం. ప్రియులారా, నేను గతములో సంఘములో స్త్రీ పాత్ర ఏంటిది తెలియచేశాను. ఆ వీడియోని మీరు వాచ్ చేయకపోతే నా ఛానల్లో ఈ సబ్జెక్ట్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. దాన్ని ఓపెన్ చేసి తర్వాత చూడండి. ఓకే, సంఘములో స్త్రీలకు తలల మీద ముసుగులు ఎందుకు? అవును, ఎందుకు? అంత అవసరం ఎందుకు? అవసరం లేదు అని చాలామంది ఆరాధనకు వస్తున్నప్పుడు కానీ, ఆరాధనలో ఉంటున్నప్పుడు కానీ, బైబిల్ క్లాసులో ఉంటున్నప్పుడు కానీ, ఏ ఆత్మ సంబంధమైన కార్యక్రమాలైనా కూడా ముసుగులు ధరించరు. కొద్దిమంది అయితే ధరిస్తారు, ముసుగేసుకుంటారు తప్పనిసరిగా. ఖచ్చితంగా అది మ్యాండేటరీ ఉండాల్సిందే అని వేసుకునేవారు ఉంటారు. ఎందుకు మీరు ముసుగులు వేసుకోరంటే, ఎప్పుడో ఎక్కడో వారు ఎన్నది ఎవరో చెప్పుతున్న దానిని పాటించి, ఇది కొరింథీ పట్టణంలో ఉన్న కల్చర్. ఆ కల్చర్ను వారు ఫాలో అయ్యారు. వారికి సంబంధించింది ఇది, మనకు సంబంధించింది కాదు. ఇంకా రకరకాల వేలో వారు చెబుతూ ఉంటారు, క్రైస్తవుల కల్చర్ కాదు ఇది అని. ఒకవేళ అదే కరెక్ట్ అయితే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీ కూడా దీన్ని ముసుగు ధరించుకోవాలి కదా. ఆరాధనకు వచ్చినప్పుడు, ఆరాధనలో ఉన్నప్పుడు. తూర్పు దేశాలలో తప్ప వెస్టర్న్ కంట్రీస్లో ఈ కల్చర్ లేదు కదా. వారి యొక్క ఆరాధనని మీరు గమనించండి, ఏ స్త్రీ కూడా ముసుగేసుకోదు. మరి రూలు అందరికి అయినప్పుడు మరి వారు కూడా వేసుకోవాలి కదా. ఎందుకు వేసుకోవటం లేదు? తెలుసు వారికి ఇది కొరింథీయుల కల్చర్ అని. సో నానా రకాలుగా తెలియచేస్తూ ఉంటారు. అయితే ఏది కరెక్ట్? ముసుగు వేసుకోవటం కరెక్టా? దేవుని సన్నిధిలోకి ఉన్నప్పుడు ముసుగు వేసుకోకుండా ఉండి దేవుని ఆరాధించడం కరెక్టా? ఇందును గురించి జాన్సన్ ఏం చెప్తున్నాడు? కాదు, లేఖనం ఏం చెబుతుంది? ఎందుకంటే మనకి ఊహలు వద్దు, వాక్యం వద్దు. కాబట్టి ప్రియులరా, బహు జాగ్రత్తగా, సెన్సిటివ్ సబ్జెక్ట్ ఇది. ఈవెన్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో ఉన్న బోధకులు కూడా కొద్దిమంది దీనికి అనుకూలంగా బోధించేవారు ఉన్నారు, వ్యతిరేకంగా బోధించేవారు ఉన్నారు. అవసరం లేదని చెప్పేవారు ఉన్నారు, అవసరం ఉందని బోధించేవారు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా మన భాషలో సుట్టజుట్టి ఒక ప్యాక్ చేసి పక్కకు పెట్టి గ్రంథాన్ని అడుగుదాం.
తండ్రి ఏం చెప్పాడు తన సేవకుల ద్వారా. ఎందుకంటే క్రైస్తవునికి చట్టం బైబిల్. బైబిల్ ఓపెన్ చేసి జాగ్రత్తగా, తొందర ఏమి లేదు, వెనకాల ఎవడో కర్ర పట్టుకొని గద్దిస్తూ ఉరికిస్తూ చెప్పు చెప్పు అని అంటలే. లోకంలో ఒక సామెత ఉంది, కులం జడ్డ సుఖం దక్కాలని. అంటే అది ఉపయోగించడం కరెక్ట్ కాదు, కానీ మరి సందర్భాన్ని బట్టి చెబుతున్నా. కాబట్టి ఖచ్చితంగా తెలుసుకుందాం, ఒక అవగాహనకు వద్దాం. నెక్స్ట్ సండే నుంచి తలల మీద ముసుగులు వేసుకుందామా, తీసి పక్కకు పెడదామా, ఆలోచించుకొని మనమే మూవ్ అవుదాం. ఓకే, దీనిని గూర్చి అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు మొదటి పత్రిక రాస్తూ ఏం చెప్పిండో 11వ అధ్యాయాన్ని ఓపెన్ చేసి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు గారు 11వ అధ్యాయము. అవసరం అనుకున్న కాడ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ ఇస్తా, లేదు అనుకున్న కాడ నేను జంప్ చేసి వెళ్తా. జాగ్రత్తగా చూడండి, పరిశీలించండి. జ్ఞానం కలిగిన వాడికి సాగదీసి చెప్పాల్సిన అవసరమే లేదు, హింట్ ఇస్తే వాడు వెళ్ళిపోతాడు. సో అలాగా నేను మూవ్ అవుతున్నా, గమనించండి. 11వ అధ్యాయము, మొదటి కొరింథీ 11వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని లేఖనాల వరకు స్టడీ చేద్దాం. తీశారా? 11వ అధ్యాయము 1 నుంచి చదువుతున్నా, మీరు కూడా చూడండి, చదువుకుంటే మీరు కూడా అనాలిసిస్ చేయండి. మొదటి వచనం, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారంగా మీరును నన్ను పోలి నడుచుకోండి. ఎవరు అంటున్నారు? పౌలు గారు అంటున్నాడు. సేవకుడు పత్రిక రాశాడు. ఎవరికి? కొరింథీ పట్టణములో ఉన్న క్రీస్తు సంఘమునకు. మత శాఖలు కాదండి, సంఘం అని అంటే మీరు క్రీస్తు సంఘం అని అనుకోవాలి. డినామినేషన్ ఉద్దేశించి చెప్పటలే. సంఘములో స్త్రీలు అనగానే ఇంక మిగతా సంఘాల గురించి చెప్తున్నాను అనుకోవద్దు. క్రీస్తు సంఘములో ఉన్న స్త్రీల గురించే చెబుతున్నాడు. ఆ క్రీస్తు సంఘానికే పత్రిక రాశాడు. నా పరిస్థితి ఎలాగుందంటే, క్రీస్తును పోలి అతను అడుగు జాడల్లో నేనైతే ప్రస్తుతానికి నడుచుకుంటున్నా. మరి నడుచుకునేటువంటి నేను ఏం చెప్పాలి సలహా మీకు? మీరు క్రీస్తు అడుగు జాడల్లో నడుచుకోండి అనను, నా అడుగు జాడల్లో. ఎందుకంటే ఫిజికల్గా నేను కనపడుతున్నాగా, యేసు కనపడ్డు, నన్ను చూసి ఫాలో కారాదండి, మీకు ఎందుకు చికాకని దాని అర్థం. కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి అన్ని విషయాలలో. నా జీవన శైలి, దేవుని విషయంలో బ్రతికే ఆ బ్రతుకు ఎలాగుంది, జస్ట్ మీరు నన్ను అబ్జర్వ్ చేసుకుంటూ మూవ్ కాండి, దట్స్ ఎనఫ్ అంటానండి. 2, మీరు అంటే సంఘము అన్ని విషయములలో హాఫ్ క్వార్టర్ కాదు. సంఘమా, మీరు అన్ని విషయములలో నన్ను మీరు జ్ఞాపకము చేసుకొనుచు, నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును నేను మెచ్చుకొనుచున్నాను. అంటే వండర్ఫుల్ థింగ్ అండి. మీ దగ్గర ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే, నాకు మీరేం అర్థమయ్యారు తెలుసా? మీరు ఎక్కడ ఉన్నా ఏం చేసినా నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు. నన్ను జ్ఞాపకం చేసుకొని ఏమంటాడండి? నేను అప్పగించిన
కట్టడలు, ఈయన సొంతమైన కట్టడలు ఇవ్వలేదండి. దేవుని కట్టడలు ఈయన వారికి అప్పచెప్పాడు, పాటించండి అని. వాళ్ళు ఏం చేస్తారు? పౌలుని గుర్తుపెట్టుకుంటున్నారు. పౌలు అప్పచెప్పినటువంటి దేవుని కట్టడలను పాటిస్తున్నారు. అంటే వారి యొక్క ఆత్మీయ స్థితి ఎలాగుందండి? సౌండ్గుందా, భయంకరంగా ఉందా? ఆత్మీయంగా గ్రోత్ 100కి 100% అద్భుతంగా ఉంది. వాళ్ళని ఎలాగ అప్రిషియేట్ చేసుకుంటూ వస్తున్నాడో అర్థం కావటం కొరకు మీకు నేను చెప్తున్నా. ఇక్కడ వరకు చాలా బాగుంది, 1, 2 వరకు అంతా ఓకే, ప్రొసీడ్ అవుతున్నారు ఆత్మ సంబంధంగా. ప్రియులరా, ఇక్కడ 3వ లేఖనం దగ్గరికి వచ్చేసరికి ఒక ఆసక్తికరమైనటువంటి సంగతిని వారు ముందు ఉంచుతూ ఉంటున్నాడు. ఏంటది? ప్రతి పురుషుడంటే కొరింథీ పట్టణము అవతల ఉన్న ప్రతి పురుషుడిని వాళ్ళని దృష్టిలో పెట్టుకోలే, అన్యజనాంగాన్ని. సంఘములో ఉన్న ప్రతి పురుషుని గురించి మాట్లాడుతున్నాడు. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తని, ప్రతి స్త్రీకి శిరస్సు పురుషుడని, క్రీస్తునకు శిరస్సు దేవుడని మీరు 100కి 100% తెలుసుకొనవలనని కోరుచున్నాను. అంటే ఇది వారిలో కొదవైపోయింది. 1, 2 లేఖనాలలో సౌండ్, 3వ లేఖనం దగ్గరికి వచ్చేసరికి పౌలు గారు చెబుతున్నాడంటే దీంట్లో వారు జీరోగా ఉన్నారు అని మనము అర్థం చేసుకోవాలి. కొరింథీ సంఘం కూడా అర్థం చేసుకోవాలి. ఏం చెప్పిండండి? ప్రతి పురుషునికి శిరస్సు అంటే తల, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడని, క్రీస్తుకు శిరస్సు దేవుడని మీరు తెలుసుకోవాలని కోరుచున్న, ఇట్స్ మై రిక్వెస్ట్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ అని అంటున్నాడు. ప్రియులరా, ఏం చెప్తున్నాడంటే సంఘములో ఉన్నటువంటి ప్రతి స్త్రీకి శిరస్సు స్త్రీ మెడ మీద ఉన్న తలకాయ శిరస్సు కాదు. ఎవరి తలకాయ వారికి శిరస్సు కాదు అని అంటున్నాడు. సంఘములో ఉన్న ప్రతి పురుషుడు మెడకాయ మీద ఉన్న తలకాయ శిరస్సు కాదు అని అంటున్నాడు. అర్థం చేసుకోండి. జనరల్గా ప్రతి స్త్రీకి వాళ్ళ శిరస్సు ఉంటుంది, అంటే వాళ్ళ తలకాయ. ఇది నా తలకాయ. మీకు మీ మెడల మీద ఉన్న మీ తలకాయలు మీకు శిరస్సు, అంతే కదా జనరల్గా. ఆ ట్రాక్లో చెప్పకుండా ఏం చెప్తున్నాడు? ప్రతి స్త్రీకి శిరస్సు పురుషుడు అని అంటున్నాడు. పురుషుడు అంటే పెళ్ళైనటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాడు. స్త్రీ అనగానే పెళ్ళైనటువంటి వారిని స్త్రీలు అంటారు, పురుషులు అనగానే పెళ్ళైనటువంటి వారిని పురుషులు అంటారు. ప్రతి స్త్రీ అని అంటున్నంటే పెళ్ళైన తర్వాత స్త్రీకి శిరస్సు ఉన్నప్పటికీ ఆమె శిరస్సు, దాని గురించి మాట్లాడక భర్త నీకు శిరస్సుగా ఉంటాడు అని చెప్పేసి అంటున్నాడు. నీ భర్తే నీకు శిరస్సు అని అంటున్నాడు స్త్రీకి. పురుషుణ్ణి పట్టుకొని ఏమంటున్నాడు? పురుషుడా, నీకు శిరస్సు ఎవరు తెలుసా? ఆల్రెడీ నువ్వు మెడకాయ మీద నీకు ఒక శిరస్సు ఉంది,
చాలా ఉంది, నేను దాని గురించి మాట్లాడటలే. నీకు శిరస్సు ఎవరంటే క్రీస్తు. నీకు శిరస్సు క్రీస్తు అన్నాడు. తర్వాత యేసుని ఏమైనా వదిలిపెట్టాడా? వదిలిపెట్టలే. క్రీస్తుకు కూడా శిరస్సు ఉన్నాడు. క్రీస్తుకు శిరస్సు ఎవరు? తండ్రి అయిన దేవుడు క్రీస్తుకు శిరస్సు అని చెప్పేసి ఈ 3 రకాల కేడర్ గురించి కొరింథీ సంఘములో ఉన్నటువంటి సంఘస్థులకు తెలియచేస్తున్నాడు. జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. దేవుని పిల్లలారా, స్త్రీకి శిరస్సు పురుషుడైతే సంఘములో, పురుషుడికి శిరస్సు క్రీస్తు అయితే సంఘములో, సంఘములో క్రీస్తుకు శిరస్సు తండ్రి అయిన దేవుడు. జనరల్గా శిరస్సు అనగానే మన మెడకాయ మీద ఉన్న తలకాయ, శిరస్సు అనగానే ఏం గుర్తు రావాలి? అసలు శిరస్సుతో ఎందుకు పోలుస్తున్నాడు? శిరస్సు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటిది? మనందరికి శిరస్సులు ఉన్నాయి కదా, దాని కింద మెడకాయ ఉంది, దాని కింద బాడీ ఉంది, అన్నిటిపైన శిరస్సు ఉంది. శిరస్సు యొక్క పని ఏంటిది? శిరస్సు హెడ్ ఈ బాడీ మొత్తాన్ని కంట్రోల్లో పెడుతుంది. బాడీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఏం చేయాలన్నా, ట్రాక్ దిగాలన్నా, ట్రాక్ మీద ప్రయాణం చేయాలన్నా శిరస్సు నుండి వచ్చే సంకేతాలని బట్టి బాడీ యొక్క భావ్య కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి బాహ్యంగా. అంతే కదండి? ఇక్కడి నుంచి పంపించే సంకేతాలని బట్టే బాడీ వర్క్ జరుగుతూ ఉంటుంది. టీవీ పని చేయాలంటే చేతిలో ఉన్న రిమోట్ను బట్టి, ఆపరేట్ చేస్తున్న విధానాన్ని బట్టి V6 కావాలా, TV9 కావాలా, వద్దు ఛానల్ సీరియల్స్ కావాలా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. పంపించేటువంటి సంకేతాలను బట్టి, రిమోట్ ఆపరేట్ చేసే విధానాన్ని బట్టి. కాబట్టి ప్రియులారా, ఈ హెడ్కి మహోన్నతుడైన దేవుడు ఆ పవర్ ఇచ్చాడు. కాబట్టి ఈ దేహం ఏం చేస్తుందంటే హెడ్కు లోబడాలి, హెడ్ చెప్పిన ప్రకారంగా ఫాలో కావాలి. నువ్వు చెప్పినా కూడా కుదరదు, నేను ఫాలో కాను అనడానికి లేదు ఛాన్స్ ఈ బాడీకి. మీకు అర్థమవుతుందా? హెడ్ యొక్క అండర్లో బాడీ వర్క్ చేయాలి, అంతే. ఇది సిస్టమ్ దేవుడు పెట్టాడు. ఇక్కడ స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. సంఘములో కానీ ఎక్కడైనా సరే స్త్రీకి శిరస్సు ఎవరంటే తన భర్త. భర్త చెప్పిన ప్రకారంగా భార్య లోబడాలి. భర్త యొక్క అండర్లో భార్య వర్క్ చేస్తూ ఉండాలి. భార్య అన్ని విషయాలలో శిరస్సు అయిన భర్తకి లోబడాలి, విధేయత చూపించాలి. ఇది స్త్రీల పట్ల, పురుషుల పట్ల దేవుడు ఏర్పాటు చేసిన అద్భుతమైన ప్రణాళిక. ఓకేనా? మళ్ళీ ఒక్కసారి ఈ 3వ లేఖనం చదివి 4వ లేఖనంలోనికి వేస్తాం. కొంచెం అర్థం కావటం కొరకు జస్ట్ ముందుకు వెనక్కి వెళ్తున్నా. 3, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తని, స్త్రీకి శిరస్సు పురుషుడని, క్రీస్తునకు శిరస్సు దేవుడని మీరు తెలుసుకోవాలి. ఎప్పటి వరకు? అంటిల్ యువర్ డెత్ ఆర్ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ సిస్టాన్ని మర్చిపోకుండా చచ్చిపోయేంత వరకు మీరు ఫాలో కావాలి. ఓకే?
రైట్. 4, ఏ పురుషుడు సంఘములో ఉన్న, సంఘము వెలపట కాదు, ఏ పురుషుడు తన తల మీద, అంటే ఫిజికల్ హెడ్ మీద, ఇక్కడ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ సెట్ చేయొద్దు, ఇక్కడ హీ హెడ్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని చర్చికొచ్చి చర్చిలో ప్రార్థన చెయ్యును, సిచ్యువేషన్ బట్టి ప్రవశిస్తాడా, వాక్యం చెప్తాడా, లేకపోతే లేఖనాలు చదువుతాడా, ఆ పురుషుడు తన తలను అవమానపరుచును. చాలా ఏం చెప్తున్నాడు? సంఘంలో ఉన్న పురుషుని గురించి మాట్లాడుతూ, దేవుడు ఒకవేళ ఆ యొక్క వ్యక్తి వాడబడాలి, పలాని ప్లేస్ లో వాడబడాలని అవకాశం ఇస్తే, ఆ వ్యక్తి స్క్రిప్చర్ రీడింగ్ అప్పుడు కానీ, పాటలు పాడేటప్పుడు కానీ, మెసేజ్ ఇచ్చేటప్పుడు కానీ, ఆత్మ సంబంధమైన కార్యక్రమాల్లో బిజీగా తాను ఉంటున్నప్పుడు కానీ, తల మీద ముసుగు వేసుకొని, తల మీద ముసుగు వేసుకొని వాక్యం చెప్పటం కానీ, ప్రార్థన చేయటం కానీ, అంటే మన భాషలో చెప్పాలంటే ఈ కథలు పాడొద్దు అని అంటాడు. ఒక్క మాట చెప్పాలంటే, నేను ఇంత చెప్పినా ఒక పురుషుడు నడతది లేని, జేబులో ఉన్న కట్టు తీసుకొని కట్టుకొని, లేకపోతే ఇంకేదైనా కవర్ చేసుకొని, ఇంకేదైనా స్టైల్ తీసుకుంటుందని చెప్పేసి కప్పుకొని, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమంలో పురుషుడు తన తలని కవర్ చేసుకొని చేసిండు అనుకో, తన తలను అవమానపరిచినటువంటి వాడు అవుతాడు సుమి అని చెప్పేసి అంటున్నాడు. తన తలనంటే పురుషుడి తల ఎవరు? పురుషుడికి ఒక తల ఉందిగా, ఈ తలని గురించి చెప్తున్నాడా, పురుషుడి యొక్క తల అయిన క్రీస్తుని గురించి చెప్తున్నాడా? అందుకొరక మళ్ళీ ఒకసారి చదువుతాను 3వ లేఖనం. పురుషుడికి శిరస్సు క్రీస్తు అనుకున్నాం కదా, నువ్వు ఎగస్ట్రాలు చేసినావు అనుకో, ఓవర్టేక్ లో నడతదిలే, చదువుదాములే, ఒక్కసారి ఏమైద్దిలే అని అంటే, నీ తల, నీ పురుషుడైన క్రీస్తుని నువ్వు అవమానపరుస్తావో, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఆయన్ని బ్లేమ్ చేసినటువంటి వాడు అవుతావు, అడ్డంగా ఆయన్ని నువ్వు బుక్ చేసినటువంటి వాడు అవుతావురా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నీ తల మీద ఏది కూడా పెట్టుకోకుండా, చుట్టుకోకుండా, కవర్ చేసుకోకుండా నువ్వు ప్లేన్గా ఉంచుకొని దైవ కార్యక్రమాలు జరిగించాలి. చచ్చిపోయేంత వరకు నువ్వు తల మీద ముసుగు వేసుకోకూడదు అని ఖండితంగా చెప్పాడు. ఇంత చెప్పాను, నువ్వు చేస్తే, ఆజ్ఞలు పక్క పెట్టితే, నీ పురుషుడైన క్రీస్తుని నువ్వు అవమానపరిచినటువంటి వాడు అవుతావు. ఎంతకాలం అవమానపరుతావు? కొంతకాలమే కదా. ఇక్కడ చచ్చినావు అనుకో, మరి నువ్వు పోయి నీ పురుషుడి చేతుల్లోనే పడతావు. ఏమైపోయింది అక్కడ? చికాక ఎక్కడ పోగానే చెప్పినా కూడా నువ్వు ఎగస్ట్రాలు చేసావురా, గో హెడ్ అంటాడు పాతాళ లోకానికి. కాబట్టి పురుషులు వారి భర్తలని అవమానపరచకూడదు. సంఘములో భర్తాడుండు అని అంటారే మీరు. మన భర్తలు ఫిజికల్గా కనపడతారు, మన భర్త, స్త్రీల భర్తలు ఫిజికల్గా ఉంటారు, కానీ పురుషుల భర్తలు కనపట్టలేదులే అనుకోదు. కానీ మన పక్కముట్ట ఉండి క్రీస్తు లేడా అండి మన మధ్యలో? సంఘంలోనే ఉన్నాడు మన భర్త. పౌలు అంటాడు, పవిత్రురాలైన కన్యకనగా మిమ్ముని ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకి మిమ్ముని ప్రదానం చేశాను అంటాడు కొరింథీ పత్రికలో. క్రీస్తుకు మనం అందరం ప్రదానం చేయబడ్డాడు. మన భర్త, మన క్రీస్తు శిరస్సుగా మనతోటే, మన పక్కమిటే, మన కుర్చీ పక్కమిటే కూర్చున్నాడు. మనకేం తెలవదు. కాబట్టి భర్తలని ఎవ్వరు కూడా అవమానపరచొద్దు అంటే పురుషుల కాన్సెప్ట్ ఇది. స్త్రీ దగ్గరకు వచ్చేసరికి ఏం చెప్తున్నాడు? 5వ వచనం, ఏ స్త్రీ, జాగ్రత్తగా వినండి,
ఈ మాట రాగానే ఇమ్మీడియట్లీ మీ తలల మీదకి ముసుగులు వెళ్ళిపోవాలి. తలల మీదకి ముసుకెళ్ళాలి. ఇప్పటి వరకు నడిచింది, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుండి మరొక లెక్క. తెలవకపోతే దేవుడు అడగడు. తెలిసిందనుకో, అంటే తెలిసిన తర్వాత కూడా, విన్న తర్వాత కూడా అంత ఎగస్ట్రా అని అనుకుంటాడు. కాబట్టి ప్రియులా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఏ స్త్రీ అంటే బయట అన్యులు ఉంటారు, దొంగలలో స్త్రీలు ఉంటారు, రకరకాల వాళ్ళ గురించి కాదు. సంఘములో ఉన్న స్త్రీ, ఏ స్త్రీ తల మీద మూసుకు వేసుకొనక ప్రార్థన చేయును లేక ప్రవచించును, ఆ స్త్రీ తన తల అంటే ఎవరు? ఇక్కడ క్రీస్తు పురుషుడికి. అందుకొరకు 3వ లేఖనాన్ని అండర్లైన్ చేసి చెప్పిన, స్త్రీకి శిరస్సు ఎవరు? భర్త. సొంత భర్త గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఏమండి, ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక సంఘములో ప్రార్థన చెయ్యును లేక ప్రవచించును, వాక్యము చెప్పును అంటే ఈ మాట ఎందుకు అంటున్నాడు అంటే, ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ లో అదే జరుగుతుంది. టీవీలలో కూడా కొంతమంది సహోదరి మనులు, టీవీ స్పీకర్స్ ఏమండి వాక్యం చెప్తున్నారు, సూపర్ గా బాడీ లాంగ్వేజ్ ఉపయోగించి చెప్తున్నారు, కానీ తల మీద ముసుగేసుకుంటారా అండి? చెప్పేది వాక్యమే. సేవకురాణులని చెప్పుకుంటూ పబ్లిక్ ముందు నిలబడి హెడ్ కవర్ చేసుకోకుండా, భయభక్తులు లేకుండా ఓపెన్ గా దేవుడి వాక్యాన్ని చెప్తూ ఉంటున్నారు. దేవుని పిల్లలారా, ట్రబుల్ మేకర్స్ గా మనం ఉండొద్దు దేవుడి సన్నిధిలో. ఓకే, పక్కముంటున్నటువంటి మనము ఎలాంటి చేయాలి? నడుస్తుందిలే అని ఇష్టానుసారంగా వాక్యాలు చెప్తూ ఉంటున్న, బోధిస్తున్న స్త్రీలు కొక్కొల్లలు ప్రజల మధ్యలో. వారికి మరి లేఖనాలు ఎరగకనా, ఎరిగి కూడా అలాగే మూవ్ అవుతున్నారా అనేది మనం ఆలోచించాలి. దేవుని పిల్లలారా, ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చెయ్యును లేక ప్రవచించును, ఆ స్త్రీ తన తలను అవమానపరుచును. అంటే ఇక్కడ తన తల అంటే తన పక్కముటున్న భర్తని అవమానపరుస్తుందని అర్థం చేసుకోవాలి. అది సంఘములోనూ కానీ, బైబిల్ క్లాసులనే కానీ, వర్షిప్ పెద్ద పెద్ద గాస్పుల్ మీటింగ్స్ కానీ, ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ కానీ, ఎక్కడైనా సరే స్త్రీ దైవికంగా ఉందంటే, వాక్యము చెప్పకపోయినా జస్ట్ పార్టిసిపేషన్ అయినా కూడా ఖచ్చితంగా తన తల మీద కవర్ వేసుకోవాలి, ముసుగు ధరించుకోవాలి. దేవుడు ఆమెకి పెట్టిన విధి ఇది. సేవకుల ద్వారా తెలియజేసిన హితోపదేశం. ప్రేమైన దేవుని పిల్లలారా, సంఘాలలో సేవకుడు వాక్యం చెబుతున్నప్పుడు చాలా మంది స్త్రీలు అసలు తల మీదకి పోదు వారి మైండ్. తల మీద అసలు కవర్ ఉందా లేదా, కప్పుకున్నామా లేదా, దస్తి ఉంటే దస్తితో కవర్ చేసుకోవాలి ముసుగ్గా, బయట సంగు ఉంటే బయట సంగుని తీసుకొని తల మీద కవర్గా కప్పుకోవాలి. ఏది ఉంటే అది, ఏదన్నా క్లాత్ గుడ్డ ముక్కున్నా సరే కట్టుకోవాలి. అది జీవితాంతము చేసేటువంటి ప్రియులారా, స్త్రీ పట్ల దేవుడికున్న ప్రణాళిక. ఎవరి ధర్మమును వారు సంఘములో నెరవేర్చాలి. ఎంత చెప్పినా కూడా తన తలని కవర్ చేసుకోకుండా ఓపెన్గా, పురుషుడు లెక్క ఓపెన్గా ఉంచుకొని తన ధర్మాన్ని నెరవేరుస్తూ ఉందనుకో, పక్కమటి ఉన్న భర్తకి అవమానము తెచ్చినట్టు లెక్క. సంఘములో ఉన్న తన పురుషుడైనా తన భర్తనైనా అతన్ని అవమానపరిచినట్టు లెక్క. దేవుని పిల్లలారా, యొక్క ముసుగు దేనికి? స్త్రీలకి
గుర్తుగా ఉందంటే లోబడుటకు, భర్తలకి లోబడుటకు గుర్తుగా ఉంది. భర్తలకి విధేయత చూపించటానికి గుర్తుగా ఉంది. విధేయత చూపించుట కొరకు ఇక్కడ పౌలు గారు స్త్రీలకు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఒకవేళ ఆరాధనలో నీ భర్త లేడనుకో, ఫిజికల్ గా నీ భర్త లేడనుకో, కవర్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని అట్టుండకూడదు. ఖచ్చితంగా కవర్ చేసుకోవాలి. ఎందుకు? నీ ఫిజికల్ భర్త లేకపోతే స్పిరిచువల్ భర్త ఉన్నాడుగా. ఎవరు? క్రీస్తు ఉన్నాడు కదా. తండ్రి అయిన దేవుడు కూడా మనకి భర్తే కదా. వాళ్ళందరూ ఉన్నారు కదా. నీ ఫిజికల్ భర్త లేకపోయినంత మాత్రం ఓపెన్గా ఉంచుకుంటావు నువ్వు తలని? లేదు. ఖచ్చితంగా ఆత్మ సంబంధంగా క్రీస్తు ఉన్నాడని, తండ్రి అయిన దేవుడు ఉన్నాడని అర్థం చేసుకొని నా భర్తకి నేను రెస్పెక్ట్ ఇవ్వాలి, నా భర్తకి నేను లోబడాలి, నా భర్త నేను గౌరవించాలనే ఆలోచన ఇమ్మీడియట్ గా నీ బ్రెయిన్ లోకి రావాలి. కాబట్టి లోబడటకు, గౌరవించుటకు సూచనే తల మీద స్త్రీకి ముసుగు. ప్రియమైన దేవుని పిల్లలారా, అర్థం చేసుకోండి, ఆలోచించండి. చాలా మంది యొక్క ఆలోచన ఏంటంటే ఈ ముసుగు కాన్సెప్ట్ పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికే పర్టికులర్ గా చెప్పాడండి. వాళ్ళ యొక్క కల్చర్ అండి అది. మిగతా దేశాలలో, మిగతా ప్రాంతాలలో దీన్ని స్త్రీలు పాటించవలసినటువంటి అవసరం లేదు. కొరింథీలో కొన్ని కట్టడలు, ఆచారాలు, పద్ధతులు ఉన్నాయి. వారు మాత్రమే ఫాలో కావాలి. హెడ్ మీద స్త్రీలు, కొరింథీలో ఉన్న స్త్రీలు కవర్ చేసుకోకపోతే, మూసుకు వేసుకోకపోతే ఆ సంఘంలో ఒక సమస్య ఉంది. ఆ కొరింథీ పట్టణంలో ఏ స్త్రీ అయితే తల మీద ముసుగు వేసుకోదో వ్యభిచారం చేసేటువంటి వారందరూ వస్తారు. వ్యభిచారులు. ఈమె తల మీద ముసుగు లేదు కాబట్టి ఈమె వ్యభిచారిణి అనుకొని వాళ్ళ విషయంలో మిస్బిహేవ్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీకు పెళ్ళయింది కదా, మీరు దెబ్బతినిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా నాకు పెళ్ళయిందని ప్రపంచానికి మీరు తెలియజేసుకోవాలని అంటే తల మీద ఖచ్చితంగా మీరు ముసుగు వేసుకోవాలనే కాన్సెప్ట్ లో పౌలు గారు చెప్పిండు తప్ప, వ్యభిచార కారణాలని బట్టి చెప్పిండు తప్ప మరొక ఉద్దేశం కాదు. అది ఓన్లీ కొరింథీ సంఘాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పిండు పౌలు గారు. మిగతా ప్రాంతాల్లో ఎవరు కూడా పాటించలేదని చాలా మంది దీనికి వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. మీకు అర్థమైన పాయింట్ ఇక్కడ? కొరింథీ పట్టణములో స్త్రీలు బయటికి వెళ్ళారంటే, స్త్రీలు అంటే పెళ్ళైన వారు బయటికి వెళ్ళారంటే హెడ్ కవర్ చేసుకొని వెళ్ళాలి. తల మీద ముసుగేసుకోకుండా స్త్రీ వెళ్ళిందంటే పక్కమిటి వ్యభిచారం చేసేవాడు ఈ స్త్రీ వ్యభిచారురాలు అని చెప్పేసి ఫాలో అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లా దెబ్బతినిపోతారు అనే అది ఆ వే ఉంది అక్కడ కొరింథీ పట్టణంలో. కనుక సంఘంలో ఉన్నటువంటి మీకు ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే కవర్ చేసుకుండా ఆయన చెప్పిండు. హితోపదేశమే ఇంతే. అది ఆ సంఘం వరకే ఆలోచించాలి, మిగతా సంఘస్థులు ఫాలో కాకూడదు అని నేటికి సో కాల్డ్ చర్చి ప్రీచర్స్ అందరూ కూడా దీన్ని ఆలోచించి మూవ్ అవుతూ ఉంటారు. నా ప్రశ్న ఏంటంటే పౌలు గారు కొరింథీ సంఘాన్ని దృష్టిలో పెట్టుకొని హెడ్ కవరింగ్ గురించి చెప్పిండు ఆ స్త్రీలకి. అసలు దీని రూట్స్, తల మీద మూసుకేసుకోవాలనే ఈ రూట్స్, దాన్ని ఏమంటారండి, ఇది బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ప్రారంభించబడ్డది? కొరింథీ పట్టణంలో ప్రారంభించబడ్డదా? ఎక్కడ స్టార్ట్ అయింది ఇది? తల మీద ముసుగేసుకోవటం అంటే ఆత్మ సంబంధంగా తన భర్తలకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు లెక్క. ఇది కొరింథీ సంఘంలో స్టార్ట్ అయిందా? లేకపోతే దీని యొక్క ఆరిజిన్, దీని రూట్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి గ్రంథంలో అనేది మనం ఆలోచిస్తే, ఇస్సాకు భార్య పేరు ఏం పేరండి? రిబ్కా. ఇస్సాక్కి రిబ్కాకి పెళ్ళి అయిపోయింది.
కానీ రెబెకా భర్త ముఖం, భర్త ఫోటో చూడకుండానే పెళ్లి చేసుకుంది. మనందరికీ తెలుసు కదా, రెబెకా భర్త అయినటువంటి ఇస్సాకు ఫోటో చూసి పెళ్లి చేసుకుందా అండి? అప్పుడు పాతకాలపు దినాలలో అదే కదా, ఇది సిచ్యువేషన్. చూడకుండానే ఆయన ఎలాగుంటాడో తెలుసుకోకుండానే పెళ్లి చేసుకుంది రెబెకా ఇస్సాకుని. రైట్. ప్రియమైన దేవుని పిల్లారా, పెళ్లి అయిపోయింది. రెబెకా భర్త దగ్గరికి వచ్చింది. సో అలాంటి పరిస్థితులలో తన భర్త అయినటువంటి ఇస్సాకు వస్తూ ఉంటున్నాడు. రెబెకా అంటుంది, మనల్ని ఎదుర్కోవడానికి మనకు ఎదురంగా వచ్చేటువంటి ఆ వ్యక్తి ఎవరు అని చెప్పేసి అడగటం జరిగింది రెబెకా. ఆమె కూడా తెలియదు ఎవరు అతను వస్తున్నాడు ఏంటి అని అడిగినప్పుడు, అమ్మా ఆయన ఎవరో కాదు, నువ్వు పెళ్లి చేసుకున్న నీ భర్త ఇస్సాకు, అబ్రహాము యొక్క కుమారుడు అనగానే ఏం చేసిందండి రెబెకా? అంటే ఈ రూట్స్, ఈ ఆరిజిన్ అంతా కూడా ఎక్కడ స్టార్ట్ అయింది? కొరింథీ పట్టణంలో స్టార్ట్ అయిందా? బైబుల్లో ఆల్రెడీ ఉందా? జ్ఞానవంతులు చేశారా అని అర్థం కావటం కొరకు చెప్తున్నా నేను. ఏం చేసింది రెబెకా? ఆది కాండంలోనికి వెళ్దాం మనము. 24వ అధ్యాయము. ఆది కాండము 24వ అధ్యాయము అందరు తీయాలండి. ఆది కాండము 24వ అధ్యాయము 65. మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుషుడెవరని దాసుని అడగగా అతడు, ఇతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ముసుకు ఎక్కడ ప్రారంభించబడది? ఆది కాలములనే, అబ్రహాము కాలములనే ఉంది. భర్త కనపడగానే భర్తకి రెస్పెక్ట్ ఇచ్చటం, భర్తకి లోబడటం, భర్తని గౌరవించటం. అంటే ఏం చేయాలనుకున్నది? ఇమ్మీడియట్ తన పైట సెంగుని తీసుకొని తల మీద వేసుకుంది. దేవుని పిల్లలారా, నా భర్తని నేను కాపాడుకోవాలా. భర్త అంటే యజమానుడు, ప్రభువు, రాజు. నా రాజుకు నేను రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇక రేపటి నుంచి ఆయన నన్ను రూల్ చేయబోతున్నాడు. రాజుకు గౌరవించాలా వద్దా అండి? రెస్పెక్ట్ ఇవ్వాలా వద్దా? దేవుని పిల్లలారా, ముసుగు అనేది లోబడుటకు గుర్తుగా ఉంది, గౌరవించుటకు గుర్తుగా ఉంది. అర్థం చేసుకోండి. సంఘములో ఉంటున్న నీవు, సంఘానికి వస్తున్న నీవు, దైవ కార్యక్రమంలో పార్టిసిపేషన్ అవుతున్న నువ్వు, నీ భర్త పక్కముండగా నీ తల మీద నువ్వు ముసుగు వేసుకోవట్లేదంటే నీ భర్త నువ్వు డమ్మి చేస్తున్నావని అర్థం, నువ్వు జీరో చేస్తున్నావని అర్థం, నీ భర్తకి నువ్వు లోబట్టలేదని అర్థం, నువ్వు భర్తకి నువ్వు ఏమాత్రం కూడా నువ్వు ఆయన సన్మానించలేదని అర్థం. ఇలాగ మీరు అర్థం చేసుకోవాలని ప్రియులారా, కొరింథీ సంఘమునకు పౌలు గారు పత్రిక రాయవలసిన పరిస్థితి ఏర్పడ్డది. స్త్రీ యొక్క నిర్మాణంలో దేవుడు స్త్రీని పుట్టించాక, అంటే ప్రారంభపు స్త్రీ ఎవరు? అవ్వకి ఆదాముకి పెళ్ళైన తర్వాత అవ్వతోటి మహోన్నతుడైన దేవుడు ఏం చెప్పాడండి? ఆదికాండం 3వ అధ్యాయం అందరు తీయాలి. ఆదికాండం 3:16. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కనాలి, నీ ధర్మం ఇది, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. అండర్లైన్ చేసుకోండి పెన్నుతో. అతడు నీ భర్త అంటే నీ శిరస్సు, అతడు నిన్ను ఏలును. ఏలటం అంటే ఎవరు ఏళ్తారండి? రాజులు ఏళ్తారు. రాజు కనపడ్డప్పుడు ఎవరైనా నమస్కారం చేయకుండా ఉంటాడా అండి?
గౌరవించకుండా, లోబడకుండా, రాజులను సన్మానించకుండా ఉంటారా ఎవడన్నా? స్త్రీ పట్ల దేవుడికి ఉన్న అద్భుతమైన ప్రణాళిక, ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి స్త్రీలారా, పురుషులారా, ప్రతి ఒక్కరమైనటువంటి మనకి భర్తలు ఉన్నారు. మన పక్కమటే భర్తలు ఉన్నారు. మన భర్తలకి మనం భార్యలైనప్పుడు, మన భర్తలు మనకు రాజులైనప్పుడు, we should respect him, we should honor him in all things, not only in one thing. ఒక్క విషయంలో కాదు, అన్ని విషయంలో గౌరవించాలి, సన్మానించాలి, లోబడాలి. సన్మానించేటువంటి ఈ ఆరిజిన్, ఈ రూట్స్ కొరింథీ పత్రికలనే స్టార్ట్ కాలే, బిగినింగ్ నుంచి ఉన్నాయి. కాబట్టి దేవుడు స్త్రీకి పెట్టినటువంటి నియమాన్ని మనము పక్కకు పెట్టేస్తున్నామంటే ఎంత ఫూలిష్ పర్సన్స్ మనం అర్థం చేసుకోవాలి. గమనించండి, అర్థం చేసుకోండి. పురుషుడైతే ఎట్టి పరిస్థితుల్లో ఏమండి కవర్ చేసుకోకూడదు. కవర్ చేసుకున్నవంటే నీ భర్త అయిన క్రీస్తును అవమానించినట్టే లెక్క. ఎవరి ధర్మాలు వారు నెరవేర్చాలి. అందుకొరకే అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీలకు ఎఫెసీయులకు పత్రిక రాస్తూ ఏం చెప్తుండో చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22. స్త్రీలారా, ఎవరాట అండి? స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకి లోబడి ఉండండి. ఎక్కడ? సంఘములో. పౌలు గారు ఎఫెసీ పట్టణములో ఉన్న క్రీస్తు సంఘమునకు పత్రిక రాస్తున్నాడు. ఎఫెసీ పట్టణములో ఉన్న క్రీస్తు సంఘమునకు పత్రిక రాస్తూ, స్త్రీలారా ప్రభువునకు వలె. ప్రభువునకు వలె అంటే యేసుక్రీస్తు వారికి వలె. యేసుక్రీస్తుల వారు తండ్రి అయిన దేవుడికి లోబడ్డాడు. ప్రభువునకు వలె మీ సొంత పురుషులకి, ఫిజికల్ హస్బెండ్స్, అతను నీకు శిరస్సు. కాబట్టి మీరేం చేయాలా? లోబడి ఉండాలి. అంటిల్ యువర్ డెత్ ఆర్ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు వచ్చేంత వరకు, లేదు నువ్వు చచ్చేంత వరకు, నువ్వు ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమంలో ఉంటున్న ప్రతిసారి ఏం చేయాలి? ముసుగు ధరించాలి. కట్పిస్తూ ధరించుకుంటావా? నీ సీరని, పైట సెంగుని కప్పుకుంటావా? లేకపోతే గుడ్డ మొక్క తీసుకొని కప్పుకుంటావా? దట్స్ అప్ టు యూ, అకార్డింగ్ టు యువర్ సిచ్యువేషన్. తప్పనిసరిగా అది నువ్వు ఫాలో కావాలి. చాలా మందికి డౌట్ వస్తుంది, స్త్రీలారన్నాడు, పెళ్ళైనటువంటి వారి గురించే మాట్లాడుతున్నాడు, మాకు ఇంకా పెళ్లి కాలేదు కదా, మాకు 20 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది, ఇంకా పెళ్లి కాలేదు కదా అని యవనస్తులైన అమ్మాయిలు వాళ్ళు కూడా హెడ్ మీద కవర్ చేసుకోరు. మీకు అర్థమైన పాయింట్ ఇక్కడ. మాకు పెళ్లి కాలేదు కదా, మాకు ఫిజికల్ భర్త లేరు కదా, వై షుడ్ వి కవర్? ఎందుకు చేసుకోవాలి? అకార్డింగ్ టు స్క్రిప్చరే అని అనుకుంటారు. అర్థం చేసుకోండి. పెళ్ళైతే నీకు భర్త ఉన్నాడు, భర్త అండర్లో నువ్వు ఉంటున్నావు. నీకు పెళ్లి కాలేదు కదా, పెళ్ళైన తర్వాత భర్త అండర్లో ఉంటున్నావు. పెళ్లి కావడానికి ముందు ఎవరు అండర్లో ఉంటున్నావు? నీ తండ్రి ఉన్నాడు కదా, గృహములో యజమానుడు కదా, నీ తండ్రి అండర్లో నువ్వు ఉంటున్నావు. పెళ్ళైన తర్వాత భర్త అండర్లో ఉంటున్నావు. పెళ్లి కావడానికి ముందు తండ్రి ఉన్నాడు. అదే సేమ్ టైంలో నువ్వు బాప్టిజం తీసుకొని ఉన్నావు. ఆత్మ సంబంధంగా నీ భర్త క్రీస్తు కూడా ఉన్నాడుగా. ఫిజికల్ భర్త లేకపోవచ్చు, ఆత్మ సంబంధంగా క్రీస్తు అనే భర్త ఉన్నాడు కదా. మరి ఆయన గౌరవించవా? ఎట్టి తిరిగి మనకు శిరస్సులు భర్తలు ఉంటున్నారండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కవర్ చేసుకోవాలి. ఇది దేవుడి యొక్క జ్ఞానం. ఆత్మ సంబంధంగా ఆలోచించాలి. లేఖనాలని పక్కకు పెట్టొద్దు. మనము సత్యవాక్యములను సరిగా విడగొట్టాలి. డెప్త్ను మనము గ్రహించాలి. అదే విషయము పేతురు గారు
సంఘమునకు రాస్తూ ఏం చెప్తున్నాడో చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకి లోబడి ఉండండి. 1 పేతురు 3వ అధ్యాయం 1వ వచనం అండ్ 6వ వచనం. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడను పిలుచుతూ అతనికి లోబడి ఉన్నది. ఏ విషయంలో ఎట్లా లోబడి ఉన్నది అనేది కూడా మనం ఆలోచించాలి. అన్ని విషయాలలో శారమ్మ తన భర్తకి లోబడి ఉన్నది. భర్తకి లోబడి ఉందంటే ఆత్మ సంబంధంగా తండ్రి అయినటువంటి దేవుడు కూడా లోబడి ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఓకే, కమింగ్ టు ద పాయింట్. 1 కొరింథీ 11వ అధ్యాయము 5వ వచనం. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకునక ప్రార్థన చెయ్యును లేక ప్రవచించును, ఆ స్త్రీ తన తలను అంటే పురుషుని, తన సొంత భర్తను అవమానపరుచును. ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్లుగానే ఉండును. నువ్వు గౌరవించకపోతే, ముసుగు వేసుకోకపోతే ఏం కాదులే, నడతదిలే అనుకుంటే ఆత్మ సంబంధంగా నువ్వు కటింగ్ చేసుకున్నట్టు లెక్క, ఆత్మ సంబంధంగా గుండు కొట్టించుకొని ఉన్నట్టు లెక్క అని అనుకో నువ్వు అని అంటున్నాడు ఇక్కడ పౌలు గారు. చెప్పిన పని చేయట్లేదు కదా, కాబట్టి కటింగ్ చేసుకున్నట్టు లెక్క, గుండు కొట్టించుకున్నట్టు లెక్క అంటున్నాడు. 6 స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలను. ముసుకేసుకోవటం ఏంది? ఇజ్జతికే సవాలు. నా ముఖం ఎవరు చూడరు, మరి నేను ఎట్లున్నా కదా అని అందరు చూడాలి కదా. ముసుకేసుకోవడం ఏంది సిల్లరా అని చాలా మంది కవర్ చేసుకోరు. మీకు అర్థమవుతుందా? చాలా మందిలో ఉండే భావం ఇది. అదే అంటున్నాడు. 6 స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకోవాలి. 100%. ఇది జీవో. బేబీ కటింగ్ లెక్క చేసుకోవాలి, లేకపోతే గుండు కొట్టించుకోవాలి. కత్తిరించుకొనవలను. కత్తిరించుకొనుట అయినను క్షౌరము చేయించుకొనుట అయినను స్త్రీకి అవమానం అయితే, ఒకవేళ సిగ్గు అనుకుంటే ఆమె ఖచ్చితంగా మూసుకేసుకోవాలి. చేస్తే ఇదైనా జై, లేకపోతే అదైనా జై. సంఘంలో ఉంటున్నావుగా, కథలకు కుదరవు. ఓన్ డిసిజన్ కుదరదు. నీ నిర్ణయం ప్రకారంగా మూవ్ అవుతానంటే కుదరదు. బయట ఎక్కడో నడుతుంది నీ జీవో, కానీ సంఘంలో మాత్రం కుదరదని ఖండితంగా చెప్తుండండి కొరింథీ సంఘానికి పౌలు గారు. ముందేమో అప్రిషియేట్ చేశాడు, ఇక్కడికి వచ్చేసరికి వాతలు పెడుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, దైవికమైనటువంటి స్త్రీలకి తగ్గట్టుగా మనము లేఖనాలని పరిశీలన చేయాలి. ఓకే. 7 పురుషుడైతే దేవుని పోలికయు మహిమ అయి ఉన్నాడు గనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు. కానీ స్త్రీ అండర్లైన్ చేసుకోండి, స్త్రీ పురుషుని మహిమ అయి ఉన్నది. ఎట్లంటే స్త్రీ పురుషుని నుండి కలిగిందే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. ఇజ్ ఇట్ కరెక్ట్? యాక్సెప్ట్ చేస్తారా? ఎగస్ట్రాలు మీరు చేస్తే స్త్రీలారా జాగ్రత్తగా వినండి. మీరు చెప్పినా కూడా మీరు ఫాలో కాలేదనుకో, మీ బ్యాక్గ్రౌండ్ ఏందో ఒకసారి చెప్తాను వినండి. మీరు పురుషుని మహిమ కొరకే పుట్టారు, అంతే. మీ మహిమ కొరకు కాదు పురుషుడు పుట్టింది. ఇంకొక మాట చెప్పనా, అసలు ఒరిజినల్ కాదు నువ్వు. ఒరిజినల్కి సహకారాలుగా ఉండాలని, హెల్పర్గా ఉండాలని నిన్ను పుట్టించాడు. ఎలక్ట్రిషియన్ దగ్గర హెల్పర్స్ ఉంటారు తెలుసా? అరే హెల్పర్ అది అంటే వాడు ఇయ్యాల, వాడు మేం కాదు. హెల్పర్స్ ఉంటారు అక్కడే సరే. హెల్పర్, మీ హెల్పర్ ఎవరండి అంటే ఆయన అంటారు. హెల్పర్ డ్యూటీ చేయాలి, మెయిన్ డ్యూటీ చేయకూడదు. అమ్మా ఇంత బతుక మా బతుకు అనుకుంటారేమో చాలా మంది. అవును, మరి దేవుడు సంకల్పం ఏది? మెయిన్గా పుట్టించలేదు. పురుషుడు దేవుని పోలిక, దేవుని యొక్క మహిమ. పురుషుడి యొక్క దేహమును దేవుడు కష్టపడి తయారు చేశాడు. చేసిండా చేయలేదా? ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడైన యెహోవా నేల మట్టితో నరును నిర్మించి తన స్వహస్తంలో కీర్తన 139లోకి వెళ్తే తెలుస్తుంది. కష్టపడి మొగుణ్ణి ఆదామును తయారు చేశాడు. అయిపోయింది.
అవ్వ ఎట్లా పుట్టింది? అవ్వని దేవుడు పుట్టించాడా? ఏం చేశాడు? పక్కటెముకల్లో ఒక ఎముక ద్వారా పుట్టించాడు. పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే మరి వీడు అక్కడే ఉంటే కుదరదు, నరుడు ఒంటరిగా ఉంటే నరుడికి దెబ్బ అయింది, నాకు దెబ్బ అయింది అని సాటి అయిన సహకారాలంతే. అంటే నేను డీగ్రేడ్ చేసి మాట్లాడుతున్నా అనుకోకాకండి, లేఖనాలను బట్టి చెప్తున్నా. అంటే మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన ఫౌండేషన్ ఏంటి, ఒక్కసారి స్క్రీన్ మీద 70 mm చూపిస్తున్నా. మనం అంతా కూడా తీసేసి చిల్లక తగిలిచ్చి ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కుదరదు అని అంటాడు పౌలు గారు. అదే అంటున్నాడు. 8 ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. మరియు అండర్లైన్ చేసుకోండి, మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు ఆరంభంలో సృష్టింపబడలేదు. కాబట్టి కన్క్లూషన్ ఇస్తున్నాడు. ఇందువలన, బికాజ్ ఆఫ్ దిస్ రీజన్, ఇందువలన దేవదూతలను బట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయినా చూడండి. సంఘం నుంచి, కొరింథీ సంఘం నుంచి ఒక్కసారి దేవదూత దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇందును బట్టి, దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండాలి. అర్థం కాలే మీకు? మళ్ళీ చదువుతున్నాం చూడండి. 10 ఇందువలన చెప్పుకుంటూ వచ్చి ఇంకా అర్థం కావటం కొరకు, ఇందువలన దేవదూతలని బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండాలి. అది దేవదూతలను బట్టి అధికార సూచన ఏంటి? దేవదూతలను బట్టి స్త్రీకి తల మీద ముసుకుండటం ఏంటిది? ఇందులో ఉన్న మర్మం ఏంటిది? దేవదూతలకి స్త్రీల తలకాయలకి ఉన్న లింక్ ఏంటిది? తల మీద కప్పుకోండి అనుకుంటూ వచ్చిండు. కప్పుకోకపోతే తేడా వస్తుంది, ఈ భర్తను అవమానపరిచిందనం అన్నాడు. ఇంతవరకు ఓకే. దేవదూతల దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? దేవదూతలకి వెళ్ళకున్న లింక్ ఏంటిది? ప్రియులారా, నేను ఒక 4 వారాల క్రితం దేవదూతల కాన్సెప్ట్ చెప్పా. పరలోకంలో కోట్ల కొలదిగా దేవదూతలు ఉన్నారు. దేవదూతలలో క్యాడర్స్ గురించి కూడా చెప్పా. అందులో కెరూబులు, షెరూబుల గురించి చెప్పినా చెప్పలేదా? చెప్పా. కెరూబులు, షెరూబులు దేవునికి ఫ్రంట్ లైన్ లో ఉండేటువంటి వారు దేవుడి సన్నిధిలో, పరలోకంలో. ఓకే, అర్థమైతుందా? రైట్. దేవుడి యొక్క మహిమ కనపడుతున్నప్పుడు షెరూబులైనా కెరూబులైనా దేవదూతలు ఏం చేశారు చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంకి వెళ్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం అందరు తీయాలి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1-2. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువాసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనెను. ఆయనకు పైగా శారావులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప గమ్మముల పునాదులు కదులుచు మందిరపు ధూమము చేత నిండగా. అదండి. ఏమర్థమైంది మీకు ఇక్కడ? శరావులు, కెరూబులే వారికున్న రెక్కలతో తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు తండ్రి అయినటువంటి దేవుని గణపరచాలని వాటి రెక్కలతోటి ముఖాన్ని కప్పుకొని కవర్ చేసి మహోన్నతుడైన దేవుని మయపరచనియట పరలోకంలో దేవుడు సన్నిధిలో. శరావులు, కెరూబుల కంటే ఎక్కువ నువ్వు? డిడ్ యూ క్యాచ్ మై పాయింట్? మీకు అర్థమవుతుందా? దేవదూతలు ఓపెన్ గా తల ఎల్లబెట్టి ముఖం చూపెట్టుకుంటూ దేవుని మహిమపరచలే. వాటి రెక్కల్ని కప్పుకుంటూ కనీసం కనపడకుండా కూడా కవర్ చేసుకొని తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని తలలు వంచి కవర్ చేసుకోవడం అంటే లోబట్టం.
గౌరవించటం, సన్మానించటం, దేవుణ్ణి ఆరాధించారట పరలోకంలో. అందుకొరకే అది ఒక్కసారి గుర్తు చేశాడు పౌలు గారు. దేవదూతల యొక్క అధికార సూచన, దేవదూతలని బట్టి సేవకుడనైన నేను అధికార సూచన మీకు ఇస్తున్నా. ఫాలో మీ. నేను క్రీస్తును ఫాలో అవుతున్నా కదా, మీరు నన్ను ఫాలో కాండి, నేను చెప్పిన దాన్ని ఫాలో కాండి. కాబట్టి స్త్రీలారా, ఖచ్చితంగా దేవుడి సన్నిధిలో కానీ బయట కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కానీ మీరు ఉంటున్నప్పుడు తప్పనిసరిగా మీరు మీ హెడ్స్ని కవర్ చేసుకోవాలి. అంటే నీ ఫిజికల్ భర్తని గౌరవించినట్టు లోబడ్డట్టు, ఆత్మ సంబంధాన్ని క్రీస్తుని గౌరవించినట్టు లోబడ్డట్టు, మహోన్నతుడైన తండ్రికి గౌరవించినట్టు లెక్క. మీరేం చేస్తారు? సంఘానికి వచ్చేసి ఫ్యాషన్ ప్లేస్ అంటారుగా, ఒక బైబిల్ చేతపట్టుకుని ఊక్కుంటూ వస్తున్నాం, కూర్చుంటున్నాం, తలెడిపోయింది, నా పరిస్థితి ఏంటిది, నా బాడీ లాంగ్వేజ్ ఎలాగుంది, నా భర్తకు అంగీకారంగా ఉందా లేదా, క్రీస్తుకుందా లేదా, తండ్రి అయిన దేవుడికి ఉందా లేదా, అసలు నేను ఎలాగుండాలి, ఏంటి, ఎలా ఆరాధిస్తున్నాను, ఏమాత్రం కూడా ఆలోచించకుండా నచ్చింది, ఎవరో చెప్పింది విన్నది, టీవీలలో స్త్రీలను చూసి నేర్చుకున్నది మనం ఫాలో అవుతున్నాం. కానీ ఎందులో కూర్చి లేఖనము ఏమి చెప్తుందని మనము ఆలోచిస్తలేదు, అలాగో ఫాలో కావట్లేదు. కాబట్టే శాపమునకు మనము గురవుతున్నాం. రాజుని లెక్క చేయటంలే, రాజు అండర్లో ఉంటున్నాం. రాజు మనల్ని బ్లెస్ చేస్తాడా? దేవుని పిల్లలారా, దయచేసి జాన్సన్ మాటగా అర్థం చేసుకోకండి. ఇంకా మీకు ఈ సబ్జెక్ట్ విన్న తర్వాత క్లారిటీ లేకపోతే యు మోస్ట్ వెల్కమ్ టు ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్ రిగార్డింగ్ ద సబ్జెక్ట్. ఖచ్చితంగా ఐ షేర్ విత్ యూ ఆల్ థింగ్స్. తండ్రి చిత్తమైతే దట్స్ డిపెండ్ అపాన్ యువర్ ఆస్కింగ్ క్వశ్చన్స్. అడిగే వాటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి సంఘములో స్త్రీలు ఉన్నప్పుడు కానీ మిగతా కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు కానీ ఖచ్చితంగా తల మీద ముసుగు ధరించవలసినదే. ఓకే, తర్వాత ఏం చెప్పిండు చూసుకొని మనం ముగించుకుందాం. 11వ వచనం, అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు. ఏమంటానండి? ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. ఏ విషయంలో చెప్తున్నాడు ఇక్కడ? ఇద్దరు ఒకటే అంటాడు కదా, మమ్మల్నే కప్పుకోమంటున్నాడు, మరి వాళ్ళ గురించి చెప్పలేదు, మళ్ళీ ఇద్దరు ఒకటే అంటున్నాడు, ఇదేంది అని అనుకోవచ్చు. స్త్రీ పురుషులు అనేది ఆత్మకు సంబంధించిన కాన్సెప్ట్ కాదు. ఇది ఫిజికల్ బాడీని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాడు. స్త్రీ యొక్క ఆత్మ ఒకటే, పురుషుడు యొక్క ఆత్మ ఒకటే. స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషుడికి వేరుగా స్త్రీ అంటే ఆత్మని గురించి చెప్తున్నాడు కానీ ఫిజికల్ బాడీ గురించి కాదు. స్త్రీ యొక్క ఫిజికల్ బాడీ ధర్మాలు వేరుంటాయి, స్త్రీ యొక్క ఫిజికల్ బాడీ ధర్మాలు వేరుంటాయి. మేమిద్దరం ఒకటే అంటే మనము గర్భాన్ని ధరించి పిల్లలను కంటాం, మరి పురుషుడికి అంటాడా? కనడగా ఆయన ధర్మం వేరు కదా. కనాల్సింది మనమే, 9 నెలలు ఉంచుకోవాల్సింది మనమే. స్త్రీకి ధర్మం ఉంటది, అది మీకు తెలుసు. అది పురుషుడికి ఉంటదా? ఇద్దరు ఒకటైనప్పుడు ఎవరి ధర్మాలు వారియే. ధర్మములను బట్టి స్త్రీ ప్రవర్తించాలి సంఘములు అన్నది పౌలు గారి యొక్క ఉద్దేశం. ఆత్మకి లింగ భేదం లేదు, ఆ కాన్సెప్ట్ లో చెప్తున్నాడు. గలతీ పత్రికలో కూడా ప్రియులారా పౌలు గారు ఏం చెప్తున్నట్టే 3వ అధ్యాయము 38లో క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీకు దేశస్థుడని, స్త్రీ అని, పురుషుడని లేదు. ఏ విషయంలో చెప్తున్నాడు? ఆత్మ విషయంలో చెప్తున్నాడు, కానీ బాడీ విషయంలో కాదు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే విషయము ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. 12 అండి, అక్కడ మనం చదువుకున్నాం 11. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఎలాగో కలిగనో అలాగే పురుషుడును స్త్రీ మూలంగా కలిగను, కానీ సమస్తమైనవి దేవుని మూలంగా కలుగుచున్నవి. 13.
మీలో మీరే ఒకసారి ఆలోచించుకోండి. నేను చెప్పినంత తప్ప ఒప్ప ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. చెప్పిన సూపర్ తీరంతా మీరు వినుకుంటూ పరిశీలించుకుంటూ వస్తున్నారుగా కొరింథీయులారా, ఒక్కసారి మనస్సాక్షిని బట్టి ఆలోచించుకోండి అని కింద అంటాడు. చూడండి ఏమంటాడు, మీలో మీరే యోచించుకోండి, స్త్రీ ముసుగు లేనిదే దేవుణ్ణి ప్రార్థించుట తగునా? తగదు. కన్క్లూషన్ ఇవ్వాలి. మీలో మీరే న్యాచురల్ గా ఆలోచించుకోండి, స్త్రీ ముసుగు లేనిదే దేవుని ప్రార్థించడం తగునా అంటే తగదు. దేవుని పిల్లల ముసుగు ఏంటంటే గౌరవానికి, లోబట్టానికి, సన్మానించటానికి సూచనగా ఉన్నది, ఇవ్వబడ్డది. మన ఇండియాలో రాజస్థాను, నార్త్ ఇండియాకి వెళ్ళి మీరు చూడండి, అర్థమవుతుందా? ఒకవేళ కొరింథీ పట్టణం సంఘంలో ఉన్నదే ఈ సాంప్రదాయం ప్రపంచంలో లేదంటే, మన ఇండియాలో నార్త్ ఇండియాకి వెళ్ళండి, మీరు రాజస్థాన్కి వెళ్ళండి, స్త్రీలందరూ కూడా ముసుగు ధరించుకుంటారండి. బజార్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ముసుగు లేకుండా వారు వెళ్ళరు. వాళ్ళు క్రిస్టియన్సే కాదు, మరి ఎందుకు ముసుగు ధరించుకుంటున్నారు? మన కమాన్ బజార్కి వెళ్ళండి, స్త్రీలందరూ కనపడతా ఉంటారు. పురుషుడితో మాట్లాడాలంటే ఇక తీసి మాట్లాడరండి. ఓపెన్ ఎయిర్గా ఉండి మనం మాట్లాడరు. ఇమ్మీడియట్లీ కవర్ చేసుకొని వాడంతా తురుమైనా సరే, ఏం కావాలి, మా సార్ లేరు చెప్పండి అని ముసుగు లోపలి నుంచే మాట్లాడతారు. గౌరవం అండి అది, లోబట్టము. దేవుని పిల్లలారా, రెబుకమ్మ కాడ స్టార్ట్ అయిపోయింది ముసుగు ధరించి భర్తను గౌరవించటం. ఆలోచించండి, అర్థం చేసుకోండి. సంఘములో కూడా ఈ క్రమం ఉండాలి. కాబట్టి కొరింథీయులారా, ఎలా పడితే అలా వస్తున్నారు, పురుషులు లెక్కనే వస్తున్నారు. మీరు కూడా తల మీద కవర్ చేసుకోకుండా వస్తున్నారు, ఆరాధిస్తున్నారు, వెళ్తున్నారు. ఓకే, మీరు బయటికి వెళ్ళిపోగానే అక్కడ కొరింథీ పట్టణం అంతా వ్యభిచారులు. వాడేమనుకుంటాడు వచ్చేసి, ఏమో కూడా వ్యభిచారనే, ముసుగు లేదు కదా ఏమకి, మనం క్యాచ్ చేయొచ్చు, పాపం చేయొచ్చు అని వెంటబడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాడికి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే, నాకు పెళ్ళైందని వాడు తెలుసుకోవాలంటే నువ్వేం చేయాలి, ఖచ్చితంగా ముసుగేసుకోవాలని చెప్పాడు అక్కడ సిచ్యువేషన్ బట్టి. అది ప్రతి ఒక్కరికి వర్తించేదని ప్రతి ఒక్కరు మనము గ్రహించాలి. కాబట్టి దేవుని పిల్లలారా, ముసుగులో ఉన్నటువంటి జ్ఞానము ఇంత ఉందండి. చాలా మందికి తెలియక ముసుగులు ధరించుకోకుండా వాక్యాన్ని చదవటం, దేవుడి సన్నిధిలో గడిపి దేవుని ఆరాధించటం, ఇష్టానుసారంగా వారు మూవ్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఫిజికల్ బర్త్ అని అవమానపరిచినట్లే, స్పిరిచువల్ బర్త్ అయిన క్రీస్తుని అవమానపరిచినట్టే, తండ్రి అయిన దేవుణ్ణి అవమానపరిచినట్టే లెక్క. కాబట్టి దీని మీద గ్రిప్పు లేదు కొరింథీయులకి, ప్రపంచానికి గ్రిప్పు లేదు. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని, ఇలాగ ఫాలో కావాలని ముసుగు యొక్క కాన్సెప్ట్ కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో చెప్పవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఓకే, కాబట్టి సంఘములో స్త్రీలకి తలలపై ముసుగు ఎందుకు? ఇది మన అంశం. ఎందుకంటే ముసుగు విధేయతకు, లోబడుటకు సూచనగా అని ప్రతి ఒక్కరమైన మనము గ్రహించాలి. కాబట్టి దేవుని పిల్లలారా, ఇప్పటివరకు ఈ పరిస్థితి మనలో లేదు. ఇక నుండి అయినా సరే, ఆరాధనకు వచ్చినప్పుడు కానీ, బైబిల్ క్లాస్కి వచ్చినప్పుడు కానీ ఖచ్చితంగా ముసుగు వేసుకొని, దస్తి ఉంటే దస్తి, ఇంకా చున్నీ ఉంటే చున్నీ, బయట సంఘం ఉంటే బయట సంఘం, ఏదైనా సరే నీ అనుకూలతను బట్టి ముసుగు వేసుకొని దేవుని సన్నిధిలో గడిపి ఆత్మ సంబంధమైన కార్యక్రమాలను ఫినిష్ చేసి మీరు వెళ్ళాలని, ఇదే స్పిరిట్ ఎల్లకాలం కలిగి ఉండి లేఖనాలకు రెస్పెక్ట్ ఇచ్చి తండ్రిని మయంపరచాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ సబ్జెక్ట్ మీద మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ మీ అందరి దగ్గర ఉంది, మీరు కాల్ చేయండి, తెలుసుకోండి. ప్రతి దాన్ని వివరించి చెప్పడానికి టైం సరిపోదు, కాబట్టి పర్సనల్గా మీరు అడగండి. అన్ని కూడా మీరు క్లియర్ చేసుకోండి. అన్నిటిని కూడా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరికీ వందనాలు.